Hi friends, welcome to my channel. This is your friend Sumit from Sri Lakshmi Canal Gatkesar. At a previous video ఎవరన్నా చూడకపోయి ఉంటే చూడండి. పప్పిని ఎట్లా పాటీ సుసు ట్రైన్ ఎట్లా చేసుకోవాలి ఇంట్లో అనేది వీడియో చేస్తాను. మీకు ఇక్కడ ఐ బటన్లో వీడియో ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియో ఎవరు చూస్తున్నా కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ వీడియోని లైక్ చేయట్లేరు. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో వచ్చేసి ఏంటి అంటే పెట్స్కి రిలేటెడ్గా కంటెంట్ ఉంటుందండి. అంటే లైక్ మీరు ఏదైనా బ్రీడ్ తీసుకోవాలి అనుకుంటే ఆ బ్రీడ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషను అండ్ పెట్స్కి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి, డివార్మింగ్ అంటే ఏంటి అండ్ ఎమర్జెన్సీ మెడికేషన్ ఏంటి, అలా దానికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, అట్లాగే వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో పప్పీ స్టమక్లో చాలా టైప్ ఆఫ్ వామ్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే విప్ వామ్స్ కానివ్వండి, రౌండ్ వామ్స్ కానివ్వండి, ఉక్ వామ్స్ కానివ్వండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వామ్స్ అనేవి బాడీలో ఆటోమేటిక్గా, ఎందుకంటే అవి అనేది కంపల్సరీ డాగ్ బాడీలో గ్రోత్ అవుతుంది. సో ఆ వామ్స్ అనేవి మన పప్పీ బాడీలో ఉండొద్దు, బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనం డివార్మింగ్ చేస్తాము. సింపుల్గా చెప్పాలి అంటే విలేజ్లలో దీన్ని నట్టల మంది అంటారు. సేమ్ అవి నట్టల్లాగానే పొడవుగా ఉంటాయి. చూడండి, నేను మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను. సో ఇవి మన పెట్ బాడీలో ఉన్నంత వరకు మన పెట్కి గ్రోత్ అనేది ఉండదండి. సో మనం టైం టు టైం ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా డివార్మింగ్ చేసుకుంటేనే ఈ వామ్స్ అనేవి మన పెట్ బాడీలో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ పెట్ కూడా అంతే యాక్టివ్గా, అంతే హెల్దీగా, అంతే ప్రాపర్గా ఉంటుంది. సో డివార్మింగ్ షెడ్యూల్ ఏంటి, ఎట్లా చేయాలి అండ్ డివార్మింగ్ చేయకపోతే అంటే సిమ్టమ్స్ ఏంటి, నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. డాగ్కి డివార్మింగ్ చేయకపోతే మనకు కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటే దాని కళ్ళల్లో వైట్గా ఊసులు వస్తూ ఉంటాయండి పెట్కి. అండ్ వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, చాలా ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది. ఐ ఇన్ఫెక్షన్ ఉండదు, ఏముండదు, కానీ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, లేదంటే ఊసులు ఎక్కువ అవ్వడము. సో అది ఒక సిమ్టమ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఓవర్గా ఎయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా, అది ఒక సిమ్టము. అది దీంట్లోనే మెయిన్ మేజర్. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే పెట్కి బాడీ పైన రౌండ్గా ఎయిర్ ఫాల్ అయిపోవడము, లేదంటే ఎర్రగా అవ్వడము రౌండ్గా అక్కడక్కడ. సో అది రౌండ్ వామ్స్ వల్ల అది అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే పెట్ ఫుడ్ తినకపోవడము, చాలా తక్కువ ఫుడ్ తీసుకోవడము, లేదంటే ఫుడ్ తినకపోవడము, అది కూడా డివార్మింగ్ చేయకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ పెట్స్ని బయట వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు అవి బండలు కొరకడము, లేదంటే కొన్ని ఏం చేస్తాయంటే అవి దాని స్టూల్ అదే తింటుంది, అదే పాటి పోయి అదే పాటిని అది తినేయడము, లేదంటే కొన్ని గోబర్ బయట ఉన్న షిట్ని తినడము. సో ఇట్లాంటి వేస్టేజ్ని కూడా, లేదంటే ఆ మట్టిని తినడము, ఇవన్నీ డివార్మింగ్ సిమ్టమ్స్ అండి. చాలామంది కామెంట్ పెడతా ఉంటారు, అన్న మా డాగ్ బండలు కొరుకుతుంది, మట్టిని తింటుంది, లేదంటే షిట్ని తింటుంది. ఇవన్నీ మనం డివార్మింగ్ చేయకపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్. అండ్ లోపల వామ్స్ అనేవి ఎట్లా అంటే పెరిగిపోతూ ఉంటాయి, పెరిగిపోయి అవి ఇంటెస్టైన్స్ని వీటిని తింటూ ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే మన పప్పి కూడా వామిటింగ్ చేసుకోవడము, ఎట్లా అంటే ఎల్లో వైట్ ఫోమ్ వచ్చేసి వామిటింగ్ రావడము. అండ్ మోషన్ కూడా ఎట్లా పోతా అంటే లూజ్ మోషన్ పోతూ ఉంటుంది. సో లూజ్ మోషన్ పోవడం అండ్ సమ్టైమ్స్ ఏంటి అంటే వామ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంటే మీకు మోషన్లో అండ్ వామిటింగ్లో కూడా, మోషన్లో ఎక్కువ, మోషన్లో మీరు అబ్జర్వ్ చేసి చూసిర్రు అంటే మీరు మోషన్లో మీకు వామ్స్ అనేవి ఇట్లా కదులుతున్నట్టు కనబడుతూ ఉంటాయి, వామ్స్ అనేవి మోషన్లో పడతాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు స్టూల్స్లో లాస్ట్ బ్లడ్ రావడం, ఎందుకంటే లోపల ఇంటెస్టైన్స్ అవి ఇవన్నీ తినేస్తూ ఉంటుంది కాబట్టి మోషన్ పోయినప్పుడు మోషన్ ఎండింగ్లో కొంచెం బ్లడ్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్. సో ఇవన్నీ ఉండొద్దు అంటే మాత్రం మనం కంపల్సరీ మన పప్పీకి టైం టు టైం డివార్మింగ్ చేయాలి. సో డివార్మింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తాను చూడండి. సో బేసిక్గా మనం నార్మల్గా 30 days పప్పీని తీసుకొచ్చుకుంటాం ఇంటికి. సో 35 days పప్పీ, ఇవి ఏ బ్రీడర్ అయినా కూడా పప్పి పుట్టిన 2 weeksకి డివార్మింగ్ చేస్తాడు, 30 daysకి డివార్మింగ్ చేస్తాడు.
అండ్ మన దగ్గరకు వచ్చినాక మనం 45 to 50 డేస్ టైంలో వ్యాక్సిన్ వేస్తాం. సో వ్యాక్సిన్కి బిఫోర్ మనం డివార్మింగ్ చేయాలి. సో ఫస్ట్ మీ పప్పి ఏజ్ 3 months వచ్చే వరకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి డివార్మింగ్ చేయాలి. అండ్ 3 months to 6 months ఏజ్ వచ్చే వరకు ఎవ్రీ 1 monthకి ఒకసారి డివార్మింగ్ చేయాలి. 3 to 6 months ఏజ్లో ఎవ్రీ 1 month. అండ్ 6 months తర్వాత ఇంకా ఎవ్రీ 3 monthsకి ఒకసారి డివార్మింగ్ చేస్తే సరిపోయిద్ది. సో ఇప్పుడు డివార్మింగ్ ఎలాంటిది యూజ్ చేయాలి ఏంటి అనేది 6 months వరకు పప్పి ఏజ్లో ఉంటుంది కాబట్టి దానికి లిక్విడ్ ఫామ్లో డివార్మింగ్ ఇవ్వాలి. చాలామంది విలేజ్లలో కూడా పోయి టాబ్లెట్ తీసుకొస్తారు, ఒక టాబ్లెట్ తీసుకొచ్చి చేసేస్తారు. అది డివార్మింగ్ ఫెయిల్ అండి, అది డివార్మింగ్ అవ్వదు. సో మనం ఏంటి అంటే కంపల్సరీ 6 months అండర్ ఏజ్లో ఉన్న పప్పికి కన్ఫామ్గా లిక్విడ్ ఇవ్వాలి. అది కూడా డోసేజ్ వైజ్ ఉంటుంది. మన పప్పి బాడీ వెయిట్ చూడాలి. ఆ బాడీ వెయిట్ చూసిన తర్వాత 1 kgకి 1 ml క్లియర్గా చెప్తున్నాను చూడండి. 1 kgకి 1 ml లెక్కన పప్పికి మనం డివార్మింగ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మన పప్పి 4 kgs వెయిట్ ఉందనుకోండి, 4 ml ఇవ్వాలి. 5 kgs ఉంటే 5 ml. నెక్స్ట్ టైం మళ్ళీ వెయిట్ చూడాలి, వెయిట్ పెరిగింది అంటే వెయిట్ చేసుకొని ఇవ్వాలి. అండ్ 6 months తర్వాత మీకు ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అప్పుడు సెమీ అడల్ట్ కాబట్టి ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చేయాలి. వెయిట్ కూడా చాలా పెరుగుతాయి కాబట్టి 10 kgకి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో అట్లా 20 kgs ఉంటే 2 tablets, 30 kgs ఉంటే 3 tablets. సో ఇట్లా వేయాలన్నమాట. మీకు నేను దీని గురించి క్లియర్గా కూడా చూపిస్తాను, ఎలాంటి ప్రొడక్ట్స్ వేయాలి, ఎట్లా వేయాలి ఏంటి అనేది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే డివార్మింగ్ 100% సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. సో దానివల్ల మీకు డివార్మింగ్ అనేది ఫెయిల్ అవ్వకుండా 101% సక్సెస్ అవుతుంది. చాలామంది డివార్మింగ్ చేయాలంటే ఒకసారి చేసేసి వదిలేస్తారు. చాలా మిస్టేక్ అండి, అది చాలా పెద్ద మిస్టేక్. దానివల్ల వామ్స్ అనేవి చనిపోవు. కంపల్సరీ మనం 15 డేస్కి ఈరోజు చేసాము అంటే మళ్ళీ 15 డేస్కి చెయ్యాలి. ఈరోజు డివార్మింగ్ చేస్తాము, సో చెయ్యగానే సరే ఒక పెద్దగా ఉన్న వామ్ చనిపోతుంది, బట్ దాని ఎగ్స్ దాని లార్వా కానివ్వండి బాడీలో అలాగే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ మనం 15 డేస్కి రిపీట్ చేస్తే ఏంటంటే అవి కూడా చనిపోతాయి. దాని తర్వాత 15 డేస్కి రిపీట్ చేస్తే ఇంకా వామ్స్ అనేవి బాడీలో లేకుండా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు చేసిన ప్రోడక్ట్ నెక్స్ట్ టైం యూజ్ చేయొద్దండి. సాల్ట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే ఒకటే డివార్మింగ్ చేస్తే వామ్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఆ డోసేజ్ని పెంచుకొని యాంటీబాడీస్ని డెవలప్ చేసుకొని చనిపోవు. సో మనం వేరే వేరే ఫార్ములాని షిఫ్ట్ చేస్తూ 15 డేస్కి ఒకసారి కొత్త కొత్త లిక్విడ్ అనేది ట్రై చేస్తూ ఉంటే వామ్స్ కూడా ఇమీడియట్గా పోతా ఉంటాయి. చూడండి ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్లో సంబంధించిన అన్ని డివార్మింగ్ లిక్విడ్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి ప్రతి ఒక్కటి డిఫరెంట్ కంపెనీ లిక్విడ్స్, టాబ్లెట్స్ అండి. క్లియర్గా చూపిస్తాను మీకు నేను. అండ్ డివార్మింగ్ ఎట్లా చేయాలి ఈజీ వేలో అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి 1 kg ఉంటే 1 ml అని చెప్పాను కదా, డ్రాపరు ఇది చూడండి డ్రాపరు. సో ఈ డ్రాపర్తో 1 ml అయితే 1 ml, 2 ml అయితే 2 ml మనకి ఇట్లా లిక్విడ్ ఉంటుంది బాటిల్లో. ఈ లిక్విడ్ని మంచిగా షేక్ చేసుకొని ఈ డ్రాపర్తో తీసుకొని మనం పప్పి నోట్లో వేయాలి. డివార్మింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఏమో ట్యాబ్లెట్ అంటే ఇంజెక్షన్ కాదు, ఏం కాదు ఇది. సో దీంతో డ్రాపర్తో 2 ml అయితే 2 ml, 3 ml అయితే 3 ml తీసుకొని పప్పి నోట్లో ఇవ్వండి. లేదంటే కొందరికి డ్రాపర్ ప్రెస్ చేయడం రాదు అంటే ఇంకా ఈజీ వేలో ఎట్లా చేయొచ్చు అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, నార్మల్ సిరంజి, ఆ సిరంజి తీసుకొని ఆ సిరంజిలో 2 ml అయితే 2 ml, 3 ml అయితే 3 ml లోడ్ చేసుకొని సో ఇది మన పప్పీకి పప్పీ బాడీ వెయిట్ చూసుకొని డివార్మింగ్ చేయాలి. ఇదే లిక్విడ్. సో ట్యాబ్లెట్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి చూడండి. సో ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది, మీకు కావాల్సినన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ట్యాబ్లెట్ షీట్ దొరుకుతుంది మీ పప్పీ బాడీ వెయిట్కి. ఈ ట్యాబ్లెట్ ఏంటి అంటే 10 kgsకి ఒక ట్యాబ్లెట్ వేయాలండి. సో 20 kgs ఉంటే 2 tablets, 30 kgs ఉంటే 3 tablets. ఈ ట్యాబ్లెట్స్ తీసుకోండి, మీకు ఈచ్ ట్యాబ్లెట్ 50 రూపీస్ కూడా దొరికిద్ది. సో మర్చిపోకుండా 6 months తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి బాడీ వెయిట్ చూసుకొని ట్యాబ్లెట్ వేయాలి. అండ్ మన డివార్మింగ్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా ఎప్పుడు వేయాలి అంటే మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్, ఫుడ్ ఇవ్వకుండా ఎంటీ స్టమక్లో దానికి డివార్మింగ్ చేసి ఒక 3 to 4 hours గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మీరు ఫుడ్ పెట్టాలి కదా. కొన్ని డాగ్స్ వచ్చేసి 70-80 kgsలో కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి 7-8 ట్యాబ్లెట్స్ వేయడం చాలా కష్టము. సో అందుకే మీకు దీంట్లోనే అదే దాంట్లో సేమ్ ఎక్సెల్ అని చెప్పేసి దొరుకుతుందండి చూడండి క్లియర్గా. అదే దాంట్లో ఇవి పెద్ద హెవీ వెయిట్ ఉన్న వాటికి వేయడానికి. ఈ ఎక్సెల్ ట్యాబ్లెట్ ఏంటి అంటే మీ డాగ్
20 నుండి 35 కేజెస్ వెయిట్ ఉన్నది అంటే మనం ఈ ఒక టాబ్లెట్ వేయాలి. అండ్ ఇంకోటి మెయిన్ అండి, డివర్మింగ్ సక్సెస్ అవ్వాలి, మన పెట్కి ఎలాంటి ప్రెషర్ ఉండొద్దు అంటే మాత్రము డివర్మింగ్ వేస్తే 3-4 డేస్ ముందు అండ్ డివర్మింగ్ అయిపోయినాక ఒక 4-5 డేస్ లివి 52 సిరప్ అనేది వేయాలండి కంపల్సరీ. ఎందుకంటే ఈ సిరప్ వేయడం వల్ల దాని లివర్ పైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడదు, డివర్మింగ్ కూడా 101% సక్సెస్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్లోడ్ అయిపోయిద్ది ఇమీడియట్గా. అండ్ చూడండి, నేను ఇప్పుడు మీకు పప్పీకి క్లియర్గా డివార్మింగ్ చేసి చూపిస్తాను. వీడు వచ్చేసి అల్లరి పిల్లడు, అమెరికన్ బుల్లి పప్పి, 2.5 months ఏజ్ అండి. షేర్ వీడి పేరు. హాయ్ షేర్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి హాయ్. సో వీడికి డివార్మింగ్ చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి, వీడి బాడీ వెయిట్ వచ్చేసి ఏంటి అంటే ప్రజెంట్ 8 kgs ఉన్నాడు వీడు. సో 8 kgs అంటే మనం 8 ml డివార్మింగ్ చేయాలి. ఇది 8 ml ఉందండి, 10 ml సిరంజి. సో కరెక్ట్గా నేను 8 ml తీసుకున్నాను. ఇట్లా మనం ఇంజక్షన్లో లోడ్ చేసుకొని వీడికి డివార్మింగ్ అనేది ఇద్దాము. సో టేస్ట్ నచ్చుతుంది లేదు చూద్దాం ఫస్ట్ అయితే. ఇక వీడికి టేస్ట్ అయితే నచ్చింది బాగానే. తీసుకో తీసుకో. ఇప్పటివరకు వీడియో చూస్తే ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఇంకా వీటి గురించి ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఇంకేదైనా టాపిక్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు ఆ టాపిక్ గురించి ఏ వీడియో కావాలి అనేది కామెంట్ చేయండి. సో దాని గురించి కూడా నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలీదు డివార్మింగ్ గురించి, చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది డాగ్ లైఫ్లో. సో తెలియని వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.